శ్రీ గురుభ్యో నమః. మీ యొక్క ఉపేంద్ర దీక్షితులు గారు. మనకు చాలామందికి ఏదైనా చేయాలంటే ఏ పని చేసినా నాకు కావట్లేదు, ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామంది. అయితే మనకు ఎంతటి కష్టము ఉన్నా సరే ఆ కష్టం పోవాలంటే మనం ప్రతినిత్యము ఒక పొద్దున్నే లేచి సూర్యోదయం సూర్యోదయం అయ్యే వేళ అంటే సూర్యోదయం కాకముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నాన సంధ్యాదులు చేసుకొని దీపారాధన చేసుకొని ఆ దేవుడి దగ్గర ముందు కూర్చొని ఈ యొక్క నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు రోజుకు 5 మాలలు చేస్తే మీ యొక్క సమస్యలు ఎటువంటి సమస్య అయినా సరే తీరిపోతుంది. అది ఏ సమస్య అయినా సరే తీరిపోతుంది. అది ఆరోగ్యం కావచ్చు, లేకపోతే డబ్బులు లేక ఉండొచ్చు, ఇంకో రకంగా ఇంకా లేదా ఇల్లు విషయం కావచ్చు, భూముల విషయం కావచ్చు, ఇంకేం కావచ్చు. మీరు తప్పకుండా మీ మనసులో ఈ యొక్క మంత్రాన్ని చదవండి. అది చదివి మీరు ఆ మంత్రాన్ని 5 మాలలు జపం చేయాలి. 5 మాలలు జపం అంటే 500 ఒక జపానికి ఒక మాలకు 108 సార్లు ఉంటుంది. అట్లా మీరు 5 మాలలు చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు 41 రోజు దాటిన తర్వాత. అలా మీరు ప్రతినిత్యం ఈ జపాన్ని ఆడ మగ భేదం లేకుండా మీరు చేయవచ్చును. అయితే ఇది మనం ఎలాంటి వాటికి పనిచేస్తుందయ్యా అంటే కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం పోవడానికి, ఆరోగ్యరీత్యా బాగుపోవడానికి, ఏదైనా స్వగృహం కావాలనుకున్నప్పుడు చేస్తే స్వగృహం రావడానికి, ఈ విధంగా మనకు ఉన్నటువంటి సమస్యలు పోవడానికే తప్పితే అవతలి వ్యక్తి పైన వాడు అలా ఉండొద్దు, వీడు ఇలా ఉండొద్దని చేస్తే మాత్రం అది తిరిగి మనకే ఎదురవుతుంది. ఈ యొక్క మంత్రం యొక్క ప్రభావం అటువంటిది. కావున మీరు విన్న వాళ్ళందరూ కూడా ఎలాగో గురువుగారు మంత్రోపదేశం చేశాడు కదా అని చెప్పేసి ఆ మంత్రాన్ని తీసుకొని మీరు దేనికి పడితే దానికి అవతలి వాళ్ళు బాగుండొద్దని చెప్పి చదివితే మాత్రం అది బాగుండకుండా మనమే అవుతాము. కాబట్టి అలా కాదు చదవాల్సింది. మనం బాగుండాలి అని జపం చేయండి. మనతో పాటు అందరూ బాగుంటారు. ఇది ఈ యొక్క మంత్రం యొక్క గొప్పతనం. కాబట్టి ఓం హ్రీం క్లీం సకల కార్య శ్రీవర్ధమానాయ నమః. ఓం హ్రీం సకల కార్య శ్రీవర్ధమానాయ నమః అని మీరు ప్రతినిత్యము ప్రొద్దున్నే లేచి సూర్యోదయంకు ముందు కాలకృత్యములు నెరవేర్చుకొని స్నాన సంధ్యాదులు చేసి దేవుడి మందిరం ముందు దీపారాధన చేసుకొని ఆ దేవుడికి కొంచెం నైవేద్యం పెట్టి మీరు ఆ యొక్క జపం చేసి జపం అయిన తర్వాత 5 మాలల తర్వాత స్వామివారికి హారతిచ్చి ఆ యొక్క స్వామి ఆశీర్వాదాన్ని పొందినట్లయితే 41 రోజు దీన్ని మీరు ఖచ్చితంగా ఉదయము సాయంత్రం 2 పూటలు ఆచరిస్తే 41 రోజు తర్వాత మీ కోరిక నెరవేరుతుంది. తప్పకుండా ఆ కోరిక మీకు సత్ఫలితం అవుతుంది. కాబట్టి అందరూ ఆచరించవచ్చును. శుభం భూయాత్.